నన్నెవరైనా ఫాలో అయ్యారా అని సామి ఎందుకు అడిగాడు? చక్రబంధం ఎందుకు డిస్టర్బ్ అయింది? మా రహస్య స్థావరం గురించి తెలుసుకోవడానికి ఎవరొచ్చుంటారు? నా మీద రకరకాల అనుమానాలున్న అర్చన నన్ను ఫాలో అయ్యుంటుందా? నా దగ్గర ఏవో దుష్టశక్తులున్నాయని పదే పదే అంటున్న అర్చనే అడవిలోకి వచ్చుంటుందా? అర్చన అయ్యుంటే గూడెం జనమంతా వెతకడానికి వెళ్లారు, అడవంతా గాలించారు, మరి ఎవరికీ కనిపించలేదే. అర్చన అయి ఉండదు. అర్చన ఇంకెక్కడికో వెళ్ళుంటుంది. అవని కంగారు పడి నా ఇంటికొచ్చుంటుంది. మరి చక్రబంధం ఎందుకు డిస్టర్బ్ అయినట్టు? ఎవరి వల్ల అయినట్టు? అర్చన ఇంకా ఇంటికి రాలేదు. రాత్రి నుంచి ఏమైపోయినట్టక్క? అర్చనకి ఏమైనా ప్రమాదం జరిగిందేమోనని కంగారుగా ఉందక్క. ఎందుకైనా మంచిది స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామా? అదే మంచిదనిపిస్తుంది. వెళ్దాం రా అక్క. అర్చన, రాత్రి నీ గురించి ఊరంతా వెతికాను. దారిలో నాగమ్మ చిలకమ్మ కనిపిస్తే వారి సహాయం కోరాను. అవి నన్ను మాయ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళాయి. మాయ నిన్ను ఏమైనా చేసుంటుందా అనుకుని భయపడుతున్నాను. మాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కాస్త ఆలస్యమైనా ఇంటికొచ్చేస్తావు కదా. అవని గుడి దగ్గరికి కూడా వెళ్ళి వెతికింది. రాత్రి ఎక్కడికి వెళ్ళావో చెప్పమ్మా. భవానీ, నువ్వా? భవానీయా? ఆవిడెవరు? ఇది వరకు నాకు గుడిలో పరిచయమైన భవానీవి నువ్వే కదా? నేను భవానీని కాదమ్మా. నా పేరు గౌరమ్మ. అందరూ గౌరీ గౌరీ అని పిలుస్తూ ఉంటారు. అవునా? కానీ నువ్వు అచ్చం భవానీలాగే ఉన్నావు. ఆ భవానీ కూడా నాలాగే అమ్మవారికి పరమ భక్తురాలు. మనిషిని పోలిన మనుషులు లోకంలో 7గురుంటారని నువ్వెప్పుడైనా విన్నావా? విన్నాను. ఆ 7గురిలో మీ భవానీ ఒకరు, నేను మరొకదానిని. అవునా? అయినా నువ్వీ సమయంలో ఈ అడవిలో కిందకొచ్చావు? నువ్వు స్పృహ కోల్పోయి పడిపోయి ఉండడం చూశాను. అమ్మవారిని ప్రార్థించాను. నేను కూడా అమ్మవారి భక్తురాల్నే కాబట్టి నా మొర ఆలకించి నిన్ను ప్రమాదం నుంచి బయటపడేసింది. మాయా అని ఒక దుర్మార్గురాలు మా మేడంకి అన్యాయం చేయాలని చూస్తుంది. ఆ మాయ గురించి తెలుసుకుందామనొచ్చి అడవిలో చిక్కుకుపోయాను. మీరొచ్చి కాపాడారు. నువ్వెప్పుడు ఆపదలో ఉన్నా ఆ అమ్మవారు ఏదో రూపంలో నిన్ను కాపాడుతుంది. ఈరోజు నా రూపంలో నిన్ను ఆదుకుంది. నువ్వు ఆ మాయ గురించి అడవిలోకొచ్చిన విషయం మీ మేడంకి చెప్పకు, కంగారు పడిపోతుంది. నువ్విక మీదట నేను చెప్పిన విధంగానే నడుచుకోవాలి. పద వెళ్దాం. ఏంటమ్మా అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏదో ఆలోచించుకుంటున్నా? నేను గుడి దగ్గరికే వెళ్ళానమ్మా. పూజారి గారు నన్ను గమనించలేదు. గుడి నుంచి బయలుదేరి ఇంటికి వస్తుండగా ఓ చోట కళ్ళు తిరిగి పడిపోయాను. అప్పుడు నన్ను ఒక ఆవిడ కాపాడింది. రాత్రంతా ఆమె దగ్గరే ఉండిపోయి ఇప్పుడొచ్చాను. ఆవిడే నన్ను ఇంటికి తీసుకుని వచ్చింది. అవునా? ఏదావిడ వెళ్ళిపోయిందా? ఇంట్లోకి రమ్మని చెప్పకపోయావా? లేదమ్మా, ఆవిడ కూడా వచ్చింది.
ముందు మీకు జరిగింది వివరించి తర్వాత పిలుద్దామని అనుకున్నాను. ఆవిడ బయటే ఉంది. అవునా? అయితే లోపలికి పిలుచుకుని వద్దాంరా. రా అక్క. గౌరమ్మ, మీరు ఎవరో, మీ వివరాలేంటో నాకు తెలియదు, కానీ అర్చనను ప్రమాదం నుంచి కాపాడారు. జన్మ జన్మలకు మీకు రుణపడి ఉంటాను. నా చెల్లెలు కూతురు అక్షయ కనిపించకుండా పోయినప్పటి నుంచి ఈ అర్చన్నే తన కూతురులా చూసుకుంటోంది. అర్చనకి ఏదైనా అయితే నా చెల్లెలు తట్టుకోలేదు. నువ్వు మాకు పెద్ద సాయం చేశావమ్మా. చాలా చాలా సంతోషం అమ్మా. ఇంట్లోకి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి. లోపలికి రండమ్మా. మీరు ముందు అడుగు లోపలికి పెట్టండి. పర్వాలేదమ్మా, మీరు పదండి. మిమ్మల్ని చూస్తుంటే గౌరమ్మ అన్న పేరుకు తగ్గట్టుగా గౌరీదేవిలా కనబడుతున్నారు. అందుకే ముందు మీరు అడుగు పెట్టండి. సాక్షాత్తు ఆ అమ్మవారి అడుగు పెట్టినట్టుగా ఆనందపడతాం. ఉమ్. కూర్చోండి. పర్వాలేదు. అయ్యో, అలా అనకండి. కూర్చోండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అయ్యో, నేను అటువంటివి తాగనమ్మా.